హాయ్ అండి. అందరికీ నమస్తే. నిన్న ఊరు నుండి వచ్చేసామండి. కొద్దిగా కోల్డ్ కూడా వచ్చింది. దానివల్ల వాయిస్ చేంజ్ అయింది. అత్తమ్మ వాళ్ళ ఊరు కదండీ! అక్కడ పని కూడా ఎక్కువ అవ్వడం వలన నేను వీడియోస్ ఇవ్వలేకపోయాను. ఇక కంటిన్యూ వస్తాయి. స్టోరీలోకెళ్ళిపోదాం. మిస్టర్ యారగెంట్ రావణ్ పార్ట్ 23. "నీకు ఎంత పొగరే నన్నే కొడతావా" అంటుంది కోపంగా. "అసలు నేను నిన్ను ప్రతిసారి నేత్రాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడే కొట్టవలసిందే. తప్పు చేశాను" అని అంటుంది. ఇంకా కోపంగా ప్రీతిని చూస్తూ ఆద్య. "అసలు ఏం చేసింది అది నిన్ను? ఎందుకే దాన్నిలా ప్రతిసారి ఇబ్బంది పెడుతూనే ఉంటున్నావు?" అంటుంది ఆద్య. "నేనేం చేశాను? నాకేం తెలీదు. అసలు నాకేం అర్థం కావట్లేదు. మీరేమంటున్నారో" అంటుంది. తన భయాన్ని కనిపించనివ్వకుండా ప్రీతి. "అవునా? నీకేమీ తెలీదా?" అని నందు అక్కడే సీసీ కెమెరాలున్న వైపుకి చూపిస్తాడు. దానితో ప్రీతి అభి మీద కావాలని జ్యూస్ పోయటం, తర్వాత వేరే సైడ్‌కి చూపించడం, తర్వాత తను వెళ్ళి ఇక మెయిన్ ఆఫ్ చేయటం కనిపిస్తుంది అందులో. వాష్‌రూమ్‌లో కెమెరా ఉండదు. సో, రూమ్ లాక్ వేయడం కనిపించదన్నమాట. దానిని చూసి భయంగా దేవ్ వైపుకు చూస్తుంది ప్రీతి. దేవ్ చూపుకే తను చచ్చిపోయేలా ఉంది. "సార్, నిజంగా, నిజంగా నాకేమీ తెలీదు" అంటుంది. నందు కోపంగా తన ముందుకు వచ్చి, "నువ్విప్పుడు చెప్తావా? లేకపోతే వేరేగా చెప్పించడం కూడా నాకు తెలుసు" అంటాడు నందు. ఇక ఒక్క అడుగు ముందుకు వేసి, ఇక దానితో ప్రీతి ఇంకా కోపంగా, "అవును, నేనే చేశాను. అలా అయితే ఏంటి? ఏంటి చెప్పండి. దాన్ని నేనే లాక్ చేశా కావాలని. ఇప్పుడే కాదు, హోలీ రోజు కూడా దాని కళ్ళకి కారం కూడా నేనే వేశాను. అది బాధపడడమే నాకు కావాలి. లేకపోతే దాన్ని దేవ్ సార్ కావాలని రోజు చూస్తున్నారు. ఈరోజు కూడా లాక్ చేసింది నేనే. అయితే ఏంటి? దానికి వర్క్ ఇవ్వడం కూడా నాకు తెలుసు. అది ఆ వర్క్ ఆ టైంకి ఇవ్వకపోతే దాన్ని సార్ తిడతారు కదా! అప్పుడది ఏడుస్తుంది. నాకది కావాలి. అది ఏడవడం నాకు కావాలి" అంటుంది కోపంగా. ఇంకా దానిని ఎందుకు లాక్ చేశానంటే, అది సార్‌కు దగ్గరగా ఉంది ఈరోజు అంటుంది. ఆ రూమ్‌లో వాళ్ళ మాటలు గుర్తుకు వచ్చి ప్రీతికి, దేవ్‌కి ఇంతకుముందు వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ గుర్తుకు వచ్చి, ఇప్పుడు అభి అలా కనిపించడం గుర్తుకు వచ్చి కోపంగా కళ్ళు మూసుకుంటాడు. "మీకది అనవసరంగా దొరికింది. అక్కడే ఉంటే గాలి లేక, లైట్ లేక ఇప్పటికే భయంతో చచ్చి" అని ప్రీతి మాట గొంతులోనే ఆగిపోతుంది. కారణం అప్పటికే దేవ్ ప్రీతి గొంతు పట్టుకుని పైకి లేపుతాడు. నందు ఇంకా ఆద్య అలానే షాక్‌లో చూస్తూ ఉండిపోతారు వాళ్ళని. ఎందుకంటే దేవ్‌కి అభి గురించి చాలా బాధ అనిపించింది తనని అలా చూసి. అందుకే ప్రీతిని అలా చేశాడు దేవ్. దేవ్ చాలా కోపంగా ప్రీతి గొంతుకు పట్టుకున్నాడు. పైకి లేపుతాడు. ప్రీతికి ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉంటుంది. నందు ఇంకా ఆద్య షాక్‌లో అలానే ఉండిపోయారు. ఇంకా ప్రీతి అలా ఊపిరి ఆడక గింజుకుంటూ ఉండడంతో నందు స్పృహలోకి వచ్చి వెంటనే స్పీడ్‌గా దేవ్ దగ్గరికి వచ్చి, "బావ ప్లీజ్ తన్ని వదులురా, చచ్చిపోతుందిరా. చచ్చిపోతే చచ్చిపోనీ. ఐ డోంట్ కేర్. నా ప్రాణం రాది దాన్ని అలా బెడ్ మీద ఉండేలా చేసింది. దాన్ని ఎలా వదిలేస్తానురా" అని అంటాడు కోపంగా దేవ్. ఇక ఇలా ఉంటే ప్రీతి చచ్చిపోతుందేమోనని నందుకి ఇక భయం వేసి దేవుని విసురుగా వెనక్కి లాగి ప్రీతిని విడిపించి, "ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందారా? దాన్ని చంపి ఏం చేద్దామని నువ్వు" అంటాడు కోపంగా నందు దేవుని పట్టుకుని. "నిన్ను ఇలా చూస్తే అది ఉంది చూడు లోపల, అది తట్టుకుంటుంది అనుకుంటున్నావారా?" అంటాడు ఒక్కసారిగా నందు అభిని గుర్తు చేస్తూ దేవ్‌కి. అభిని ఒక్కసారిగా గుర్తు చేయగానే ఇక దేవ్ కళ్ళు మూసుకుని ఇక కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడే ఉన్న చైర్‌లో కూర్చొని, "రే ఆద్య" అంటాడు. "హా! అన్నయ్య" అంటుంది ఆద్య. "డాక్టర్ ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి కనుక్కో. అభి దగ్గర ఉండరా కొంచెం" అంటాడు దేవ్. ఆద్య నందు వైపుకు చూస్తుంది. నందుకి కళ్ళతోనే సైగ చేయటంతో ఇంతకు ముందు నందు ఫోన్ నుంచే కాల్ చేశాడు గనక డాక్టర్‌కు. నందు ఫోన్ తీసుకుని అభి దగ్గరికి వెళ్ళిపోతుంది. "నందు బావా" అంటాడు. "నందు ముందు తనకి వాటర్ ఇచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పు" అంటాడు దేవ్. దేవ్ ఫేస్ చూసి నందు ఇంకా ఏం మాట్లాడకుండా ఇక ప్రీతిని లేపి వాటర్ ఇచ్చి దేవ్ ఎదురుగా కూర్చోబెడతాడు. నందు కూడా వెళ్ళి దేవ్‌కి కొంచెం పక్కనే ఉన్న చైర్‌లో కూర్చున్నాడు. "ఇప్పుడు చెప్పసలు నీ ప్రాబ్లమ్ ఏంటి?" అని అంటాడు అభితో దేవ్.
అభినా అని బ్లాంక్ ఫేస్ పెడుతుంది ప్రీతి. అప్పుడు నందు కలుగ చేసుకుని అదే నేత్రతో అంటాడు. దేవ్ సార్, నాకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని నాకు కాకుండా చేసే ఎవరిని కూడా వదలను అంటుంది కసిగా. ఇంకా అంటాడు దేవ్ కూల్‌గా. నేను మీకోసమే ఈ ఆఫీస్‌కి వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటే మీకు నాతో పాటు కొన్ని కోట్ల ఆస్తి కూడా ఇస్తాను అంటుంది చాలా పొగరుగా ప్రీతి. నాకిష్టం లేదు అంటాడు దేవ్ కొంచెం గట్టిగానే. నాకేం తక్కువ సార్ అంటుంది ప్రీతి కూడా. ప్రీతి అలా ఆన్సర్ చెప్పడంతో దేవ్‌కి కోపం పెరిగిపోతూ ఉంటుంది. పక్కన నందు కంట్రోల్ చేస్తూ ఉంటాడు దేవ్‌ని. లోపల ఉంది చూడు అది నా ప్రాణం. నువ్వు దాని జోలికి వెళ్ళకు. దాని కళ్ళల్లో నీళ్ళు నేను చూడలేను. నువ్వు తనని ఏడిపిస్తున్నావని తెలిసినా ఎందుకు నిన్నేమీ చేయకుండా ఊరుకున్నానో తెలుసా? నా అభి కోసం. నువ్వు తనని హోలీ రోజు హర్ట్ చేశావని నేను నీకు పనిష్మెంట్ ఇచ్చాను. అది అంత దూరం పంపించి, ఎండలో మాడేలా చేసింది కూడా తన వల్లే. కానీ దానికి కూడా అది ఒప్పుకోకుండా నువ్వు వెనక్కొచ్చే వరకు కూడా నాతో తను గొడవ పడుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను ఏమైనా చేసి దానిని బాధపెట్టలేను. సో, నువ్వింకా అభి వైపు కన్నెత్తి చూసినా సరే, నాలోని మరో దేవుడిని చూస్తావంటాడు కోపంగా ప్రీతితో. గంభీరంగా అంటాడు దేవ్. అయినా సరే ప్రీతి కళ్ళలో కనీసం భయం గాని, తప్పు చేశాననే ఫీలింగ్ గాని కనిపించడం లేదు దేవ్‌కి. నందుకి కూడా. అది దేవ్‌కి చాలా అసహనంగా ఉంది ప్రీతిని చూస్తుంటే. అప్పుడు నందు మాట్లాడుతూ, "ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇంకొకసారి దయచేసి నా చెల్లి జోలికి వస్తే మాత్రం" అంటూ నందు పిడికిలి బిగించి, "జాగ్రత్త" అంటూ వార్నింగ్ ఇచ్చి దేవ్‌ని చూస్తాడు నందు. దేవ్ కళ్ళు అరపగానే వెంటనే మేనేజర్‌ని పిలిచి ప్రీతి అకౌంట్ సెటిల్ చేసి డిస్మిస్ లెటర్ ఇస్తాడు నందు. ప్రీతి ఆ లెటర్ తీసుకుంటూ, "నన్ను చాలా తక్కువగా తీసుకుంటున్నారు మీరు. నాకు మీరంటే చాలా ఇష్టం సార్. కానీ మీరు దానికోసం నా గొంతు పట్టుకున్నారు. నన్ను వద్దు అనుకుంటున్నారు. వదలను సార్ దానిని. ఇంకా మిమ్మల్ని కూడా" అంటుంది ఆవేశంగా, కోపంగా. ఇంకా దేవ్ కోపంగా అడుగు ముందుకు వెయ్యగానే పక్కనే ఉన్న నందు కోపంగా ప్రీతిని లాగిపెట్టి గట్టిగా ఒకటి పీకుతాడు నందు. "నీకు చెప్పాను కదా! అర్థం కాదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నా చెల్లిని, నా బావని ఏమైనా చెయ్యాలి అంటే ముందు నన్ను దాటుకుని రావాలి. గుర్తుపెట్టుకో. ఆడపిల్లవు కదా అని ఊరుకుంటున్నాను. ఇప్పటివరకు నీకు నేను చాలా కూల్‌గా చెప్పాను కానీ నువ్వలా ఉండనివ్వటం లేదు" అని అంటాడు కోపంగా. ప్రీతిని చూస్తూ కోపంగా నందు. ఎప్పుడూ కూడా కూల్‌గా అందరితో నవ్వుతూ మాట్లాడే నందు అలా తనని కొట్టడం, వార్నింగ్ ఇవ్వడం సహించని ప్రీతి కోపంగా మనసులో, "నేత్ర, నిన్ను వదలనే, ఖచ్చితంగా వదలను" అని అనుకుని కోపంగా వెళ్ళిపోతుంది ప్రీతి. ప్రీతి బయటికి వెళ్ళడం, డాక్టర్ లోపలికి రావడం ఒకేసారి జరుగుతాయి. డాక్టర్‌ని చూడగానే ఇద్దరూ కూడా ఇక కోపం తగ్గించుకుని డాక్టర్‌ని విష్ చేసి అభి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇంక వీరు వెళ్ళేసరికి ఆద్య అభి పక్కనే కూర్చుని అభి తల మీద చెయ్యి వేసి బాధగా పక్కనే కూర్చుని చూస్తూ ఉంటుంది ఆద్య. ఇంకా డాక్టర్ రావడంతో ఆద్య లేచి నందు పక్కకొచ్చి నిలబడుతుంది. దేవ్ అభికి వేరే సైడ్ కూర్చుంటాడు. డాక్టర్ అభిని టెస్ట్ చేసి, "డోంట్ వర్రీ దేవ్ గారు. దేనికో బాధ, టెన్షన్ పడినట్లుగా ఉంది. ఇంకా చాలా భయపడినట్లుగా కూడా ఉంది. గాలి రాక బాగా ఇబ్బంది పడినట్లుగా ఉన్నారు. మీరు టైంకి చూసారు. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవ్వచ్చు. కాకపోతే కొంచెం వీక్‌గా కూడా ఉంది. సో, ఒక 2 డేస్ రెస్ట్ ఇవ్వండి సరిపోతుందని" ఒక ఇంజెక్షన్ చేస్తాడు డాక్టరు. ఇంజెక్షన్ చేసేటప్పుడు అభి దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో దేవ్, "డాక్టర్ కొంచెం చిన్నగా, తనకి పెయిన్ ఉంటుంది కదా" అంటాడు దేవ్. ఇంకా డాక్టర్ దేవ్‌ని చూసి నవ్వి, "మరి ఎలా అయితే కష్టం దేవ్ గారు" అని డాక్టర్ నవ్వి, "ఒక హాఫ్ అన్ అవర్‌లో స్పృహొస్తుంది. మెడిసిన్ కూడా టైంకి వెయ్యండి" అని చెప్పాడు. అండ్ కొంచెం గాలి బాగా వచ్చే ప్లేస్‌లో కూడా ఉంచండి. ఇక నేనింక వెళ్తాను అని బయటికి వస్తారు డాక్టర్ గారు. ఇక వెనకే నందు కూడా వెళ్తాడు. దేవ్ ఆద్యాని చూసి, "రేయ్! మీ ఇద్దరికీ డ్రెస్ తెప్పిస్తున్నాను. తనకి మార్చి నువ్వు కూడా ఫ్రెష్ కూడా అవ్వు. అభి లేచాక ఇంటికి వెళ్దామని" బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఆద్య తన పక్కనే కూర్చుని, "నేత్ర, నువ్వు చాలా లక్కీ.
అన్నయ్య నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు అంటూ ఇక దేవ్ కళ్ళల్లో నీళ్లు గుర్తు చేసుకుంటుంది ఆద్య. ఈలోపు దేవ్ వచ్చి డ్రెస్ ఇచ్చి వెళ్తాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. ఇక నుండి స్టోరీస్ కంటిన్యూ వస్తాయండి. కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయ్యింది. ఒక 2, 3 డేస్‌లో కూడా కవర్ అయిపోతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. వీలైతే ఒక 3 ఎపిసోడ్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈరోజు.